రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామని ఇందిరమ్మ ప్రభుత్వం మాట ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు. గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, వారి పేర్లను కూడా అక్కడే ప్రకటిస్తామన్నారు. రైతు భరోసా పథకం కింద ఈ నెల 26 నుంచి వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎటువంటి షరతులు లేకుండా 12,000 రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇక అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలకు సైతం ఏడాదికి 12,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టినట్లు తెలిపారు. అదనంగా కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు ఇందిరమ్మ కమిటీలు తీసుకుని ఊరంతా సర్వే చేస్తారు. స్పష్టంగా నిష్పక్షపాతంగా మొత్తం ఏర్పాటు చేసుకొని అందులో ఏదైనా మిస్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకుని రైతు భరోసాకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన మంజూరు అయినటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సమక్షంలో.